ఈరోజు మనం బొబ్బరి వడలు చేసుకుందాం. అరకిలో బొబ్బరి పప్పు తీసుకుని 1 గంట ముందుగా నానబెట్టుకుని 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగి పెట్టిన పప్పు, కొన్ని పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. లేదా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో మిక్సీ పట్టేసుకోవచ్చు. 3-4 ఉల్లిపాయలు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా, అల్లం పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రేకలు 10-15 మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పప్పు ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. రెండు స్పూన్ల జీలకర్ర, కొంచెం పసుపు కలర్ కోసం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మొత్తం అంతా పిండి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ముందుగా మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనం గారెల్లా చేసుకుని వేసుకోవాలి. మధ్యలో హోల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మధ్యలో కూడా బాగా ఫ్రై అవుతుంది. ఏగినవి ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో పెట్టుకోవాలి. బొబ్బరి వడలు రెడీ. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి.